వెళ్ళాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం ముఖ్యంగా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడం అనేది మొదటి యొక్క ఆప్షన్. అంటే అదొకటైతే, రెండో విధానం ఏంటంటే ఈ రోజున అందరూ కూడా అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం కానీ, దత్త కవచం, అలాగే దత్తాత్రేయుడి అష్టోత్తరాలు వినడం, దాంతోపాటుగా చేసుకోగలిగితే దత్తాత్రేయుడి యొక్క పూజా విధానం మీరన్నా చేసుకోవచ్చు, లేదా విన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు దత్తుడికి సంబంధించిన శ్లోకాలు వినడం, చేసుకోవడం, మందిర సందర్శన మొదలైనవన్నీ చేయడం బట్టి అన్ని విధాలా కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయి అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకుంటూ శ్లోక రూపేణ, దేవాలయ సందర్శన రూపేణ, లేకపోతే వ్యక్తిగత దైవాన్ని ఆరాధించడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు కనుక ఆ దిశగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అన్ని విధాల అనుకూలతని చూపిస్తుంది. నేటి